పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులను సామూహికంగా గ్రామం నుంచి వెలివేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు గ్రామాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు దళిత సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులను సామూహికంగా గ్రామం నుంచి వెలివేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు గ్రామాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు దళిత సంఘాల నాయకులకు మధ్య తోపులాట కూడా జరుగుతుంది. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, అయితే గత 50 రోజులుగా పాలకోడేరు మండలం గరగపురంలో దళితులని దాదాపు 800 అగ్రవర్ణాలు మిగతా కులాలన్నీ కూడా సామూహికంగా వెలివేశాయంటూ కూడా దళితులు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే దళితులకు ఇచ్చిన 800 మంది దళిత కుటుంబాలకు ఎటువంటి సహాయం చేయడం లేదు. వాళ్ళకి ఇచ్చిన కౌలు భూములు కూడా ఇటు అగ్రవర్ణాలు వెనక్కి లాక్కున్నాయని కూడా దళితులు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామంలో చూసినట్టయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 800 దళిత కుటుంబాలని ఒక గ్రామంలో సామూహికంగా వెలివేయడం ఏంటని చెప్పేసి దళిత సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినప్పుడు దళితులందరూ కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యే అదే గ్రామంలో ఉన్నారు. గరగపురం గ్రామంలో దళితులంతా కూడా ఆ గ్రామంలో ఎమ్మెల్యేని చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలి, మమ్మల్ని అగ్రవర్ణాలు వెలివేశాయి, మాకు న్యాయం చేయాలి, మా నుంచి లాక్కున్న భూములు వెనక్కి ఇచ్చేయాలి, అలాగే మమ్మల్ని పనుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. బాధితుడు రత్నం గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రత్నం గారు, చెప్పండి, అసలు ఎందుకు ఇట్లా సామూహికంగా గ్రామం నుంచి వెలివేస్తున్నారు? ఏం జరిగింది అసలు? మేడం, నా పేరు సిరింగుల వెంకటరత్నం అండి. ఈ గ్రామ ఎంపీటీసీ గారు హస్బెండ్ అండి. నేను మా మిస్సెస్ వచ్చి టీడీపీ పార్టీ నుంచి నెగ్గింది మేడం. హలో, చెప్పండి, వింటున్నాం. మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డామండి. తెలుగుదేశం పార్టీలో గత 15 ఏళ్ళుగా మేము పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేసాం. అలాగే మా వైపుని నేను ఒక ఎంపీటీసీగా నిలబెట్టి నగ్గించుకున్నామండి. కానీ మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఒక దళితుడని ఒకే ఒక కారణంతో మమ్మల్ని వెలివేశారు. అది ఎందుకు? ఒక దారి తీసిన పరిణామం ఏదైనా ఉందా? అదే ఉందా మేడం, అది చెప్తానండి. ఎందుకు వెలివేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ పెట్టినందుకు మమ్మల్ని వెలివేయటం జరిగింది. అది కూడా నేను క్లియర్ గా చెప్తాను మేడం మీకు. హలో, వెంకటరత్నం గారు చెప్పండి, వింటూనే ఉన్నాం. 24వ తారీఖు మేము స్టాట్యూ పెట్టాం మేడం. ఓకే, 24వ తారీఖు స్టాట్యూ పెడితే 23వ తారీఖుని స్టాట్యూ పెట్టాము. 4:30 కల్లా స్టాట్యూని వాళ్ళు తీసుకెళ్లిపోయి అది కూడా ఏప్రిల్ నెల 23వ తారీఖు స్టాట్యూ పెడతాం. ఆ 4:30కి వాళ్ళు స్టాట్యూని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయిన తర్వాత మేము మా స్టాట్యూ లేదని మేము అక్కడికి వచ్చి ధర్నా చేశాం మేడం. రోడ్డు మీద కూర్చుని ఎవరిని ఇటువంటి హానికరం చేయకుండా, ఎవరిని దుర్భాషలు ఆడుకోకుండా మాకు న్యాయం చేయండి, మా స్టాట్యూ మాకు ఇప్పించండి అనే ఒకే ఒక నినాదం మీద మేము. చెప్పండి, వింటున్నాం. రైట్ వెంకటరత్నం గారు,
ఇదిలా ఉంటే విశాఖ